కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్ చేశారంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లైతే రోడ్లపైకి వచ్చి ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. కేటీఆర్ 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గుశరం లేకుండా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడాన్ని పక్కన పెట్టి మీ వ్యవహారం అంతా కూడా మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్, ఎవరికి ఏం బిజినెస్లు ఉన్నాయి, ఎవరికి ఏం వ్యాపారాలు ఉన్నాయి, ఏ ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చని మ్యాపింగ్ చేసుకొని దాని తర్వాత అడ్డగోలుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణను విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సంభాషణను విని దాని తర్వాత దాన్ని మీ దగ్గర అస్త్రంగా మర్చుకొని అస్త్రంగా పెట్టుకొని వాళ్ళని లూటింగ్ 10 ఏళ్ల మీ పరిపాలనలో మ్యాపింగ్, ట్యాపింగ్, లూటింగ్ అనే విధంగా మీ పరిపాలన కొనసాగింది. మొదటేమో ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అని చెప్పి మాట్లాడిన నువ్వు ఈ రోజు దాన్ని గుంజుతే తీగ పట్టుకొని గుంజుతే డొంక కదిలేదు అనే విధంగా మీ మొత్తం కుటుంబం కూడా ఈ రోజు వణికే పరిస్థితి ఉంది. సిగ్గుశరం లేకుండా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్ల అయితే రోడ్లపై వచ్చి ఆందోళన ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు?